చూసావన్నయ్య, వాళ్ళు కావాలనే మనల్ని ఏడిపించడానికే డాన్సులు చేస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ కాదన్నయ్య, అవతలి వాళ్ళ ఏడుపులో ఆనందాన్ని వెతుక్కునే శాడిస్ట్ ఫ్యామిలీ. పోన్లే, వదిలేయకూడదన్నయ్య. వదిలేస్తే మరో కొత్త విన్యాసానికి ఆ పూర్వ ప్లాన్ చేస్తుంది. టిట్ ఫర్ టాట్ అన్నట్టుండాలి. మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని ఏడిపించాలి. మనం ముందు అమ్మతో డాన్స్ చేయిద్దాం. ఏం మాట్లాడుతున్నావే? నేను డాన్స్ చేయడం ఏంటి? మన ఇంటి పెద్దగా నువ్వే చేయాలమ్మా. నువ్వు చేసే డాన్స్ కి వాళ్ళు దద్దరిల్లిపోవాలి. నీ కోపం నాకు శాపంగా మారుతుందేంటే? లేదు, నేనేం చేయను. మీ అన్నయ్య బాగా డాన్స్ చేస్తాడు కదా, తనతో చేయించొచ్చు కదా. అవును కదా, ఈ విషయం నేనెలా మర్చిపోయాను? ఆవేశం ఆలోచనని మింగేయటం అంటే ఇదే. అన్నయ్య, మరిప్పుడు నువ్వు డాన్స్ చేయాలి.